హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్‌లో చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ జెల్లీ కేక్ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఫ్రూట్స్ తినలేనప్పుడు ఈ విధంగా జెల్ టైప్‌లో కేక్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను దీనికోసం అయితే ఈ ఫ్రూట్స్ తీసుకున్నా అండి. అలాగే మీరు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. కానీ ఓన్లీ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి. అలాగే 250 ml షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్ని బట్టండి. కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే అగరగర పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుందండి. అగరగర పౌడర్ నేను 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఈ విధంగా స్టవ్ మీద మరిగించుకుంటున్నాను అండి. ఈలోపు ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది బబుల్స్ వచ్చే వరకు మరగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే మరగనివ్వాలండి. ఈ విధంగా బబుల్స్ వచ్చే వరకు మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మీకు ఎలా నచ్చితే అలా అయితే డెకరేట్ చేసుకోవచ్చండి. ఫ్రూట్స్ మీకు ఏ విధంగా కావాలితే ఆ విధంగా వేసుకుని, ఈ విధంగా ఒక్కొక్క లేయర్ వేసుకుని, ఒక్కొక్క లేయర్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా జెల్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రూట్స్ వేసుకుని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఫ్రూట్స్ వేసుకుంటూ ఈ విధంగా జెల్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది గట్టిగా అవుతుంది. ఈ విధంగా అంతా డెకరేట్ చేసేసుకున్న తర్వాత నేను కొద్దిగా జెల్ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకున్నా అండి. మీకు జెల్ వాటర్ గట్టినట్టు అనిపిస్తే స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి కరిగించుకోండి. ఈ విధంగా జెల్ వాటర్ అయితే నేను ఒక కప్లో అయితే తీసుకుని ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నా అండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం 10 మినిట్స్ అయితే అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టి. ఈ విధంగా గట్టి పడుతుంది. అప్పుడు దీనిపైన ఈ లేయర్ అయితే వేసేసుకోవాలండి కలర్తో ఉన్న జెల్ వాటర్. ఈ విధంగా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఒక 2 అవర్స్ అలా ఉంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో. అంతే అండి, టేస్టీగా జెల్లీ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రూట్ జెల్లీ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఈ విధంగా తీసి చూపిస్తున్నాను. కట్ చేసి కూడా చూపిస్తాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.